పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నా యొక్క నమస్కారాలండి. సో నా పేరు డాక్టర్ ఈకే నాయక్, శాస్త్రవేత్త, ఉద్యాన విభాగం, నిమ్మ చీని పరిశోధన స్థానం పెట్లూరులో వర్క్ చేస్తున్నాను. సో ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్లో నిమ్మ చీని 1,17,770 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. సో అదే విధంగా దిగుబడి చూసుకున్నట్టయితే 25,63,000 టన్నుల దిగుబడి వస్తుంది ఒక సంవత్సరంకి. నిమ్మ పెంచుకునే దానికి సూట్ అయిన వాతావరణం చూసినట్టయితే మనము 75 mm రైన్ ఫాల్ అనేది ఉండాలి ఒక సంవత్సరంకి. సో అదే విధంగా సాయిల్ అనేది చూసినట్టయితే మనము ఆల్మోస్ట్ అన్ని రకాల సాయిల్ సూటబుల్, కాకపోతే 30% కంటే ఎక్కువ సున్నపు నేలలు పనికిరావు అనమాట. సో అదే విధంగా ఎక్కువ గాలులు ఉన్న ఎదురు గాలులు ఉన్న నేలలు కూడా మనకి పనికిరావు. అదే విధంగా మనకి నేల యొక్క ఉదాజని సూచిక చూసినట్టయితే 6.5 to 7.5 ఉండాలి. అండ్ ఈసీ వచ్చేసి 1 కంటే తక్కువ ఉండాలండి. సో రైతులు ఎక్కడైతే మన క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ సర్టిఫైడ్ నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మన ఫీల్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో దాని గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఏ రైతు అయితే మనకి క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ తెచ్చుకునే ముందు వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక నెల రోజుల ముందు 1x1 మీటర్ అంటే పొడవు, వెడల్పు, లోతు 1 మీటర్ ఉండేటట్టు గుంతలు తీయాలి. సో ఆ గుంతలు కూడా ఒక నెల రోజులు బాగా ఆరాలి. తెచ్చుకున్న మొక్కల్ని మనము ఏవైతే మనం గుంతలు రెడీ చేసుకుంటామో ఆ గుంతల్లో వచ్చేసి 1 కిలో సూపరు, ఒక 20 నుంచి 30 కిలోల పశువుల ఎరువు, తర్వాత ఒక 2 కిలోల ఆముద పిండి, 1 కిలో వేపపిండి బాగా మిక్స్ చేసుకొని మనము ఆ గుంత అనేది నింపుకోవాలి. గుంత నింపుకున్న తర్వాత ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వాలన్నమాట. సో ఆ గుంత నింపిన తర్వాత బాగా నీళ్లు పట్టేయాలి. సో అది ఎక్కడైతే మనకి శ్రింకేజ్ అడ్జస్ట్ అవుతుందో దాని తర్వాత మనం తెచ్చిన మొక్కలు 6x6 మీటర్లు అనమాట. సాలు నుంచి సాలుకు చూస్తే 6 మీటర్లు డిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా 6 మీటర్ల డిస్టెన్స్ లో వేసుకోవాలి. సో ఆ వేసుకున్న మొక్కలకి కూడా మనము బాగా నీళ్లు అందించి ఒక నెల రోజులు దానికి ఎంతైతే వ్యవధిలో మనం నీళ్ళు ఇవ్వాలో ఆ వ్యవధిలో నీళ్లు కట్టుకుంటా ఉన్నట్టయితే అది సెట్ అవ్వడం జరుగుతుంది. మొక్కలు నాటేది కూడా సాయంత్రం పూట నాటుకుంటే మంచిది అనమాట. సో మరీ ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటరు. సో ఏవైతే మనకు తేలికపాటి నేలలు ఉంటాయో ఆ నేలల్లో కూడా కొంచెము ఈ నిమ్మ మొక్కలు అనేది వేసుకోవడం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ఇవి షాలో రూటెడ్ అంటాం, అంటే వేర్లు అనేది పైకే ఉంటాయి అనమాట, ఎక్కువ లోతుకి వెళ్ళవు. సో కాబట్టి ఏదైతే మన ఇసుక నేలలు కానివ్వండి అలాంటి నేలలో అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అదే విధంగా మన పెట్లూరు పులస నిమ్మ అనేది ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత పొందింది మన అందరికీ తెలుసు. సో దాని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఈరోజు. సో ఒక చెట్టుకు వచ్చేసి 5 సంవత్సరాలు పైబడిన చెట్టు నుంచి మినిమం 3,000 నుంచి 5,000 కాయలు వస్తాయండి. సో అది కూడా మనకి 42 నుంచి 50 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. అదే విధంగా 42 నుంచి 52% రసం కలిగి ఉంటుంది. సో అదే విధంగా 6.5 నుంచి 6.8 వరకు దాని యొక్క రసం యొక్క టేస్ట్ అనేది ఉంటుంది అనమాట, పులుపు అనేది ఉంటుంది. సో అదే విధంగా ఈ నిమ్మ అనేది మనకి గజ్జి తెగులు అంటాం కదా, ఆ గజ్జి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అదే విధంగా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అంటే దూర ప్రాంతాలకి మనం ట్రాన్స్పోర్ట్ చేసేదానికి కూడా అనువైన రకం అని చెప్పగలుగుతాం అన్నమాట మనం. సో అదే విధంగా ఏదైతే మనము మొక్కలు తెచ్చి మన పొలాల్లో వేసుకుంటామో దానికి అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాల వరకు ఊతం అంటే సపోర్ట్, ఒక కర్ర అనేది సపోర్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మనకి కొమ్మలు అనేది అటు ఇటు పోకుండా ఎవ్రీ 6 months నుంచి 1 year వరకు మనము కింద ఉన్న కొమ్మలన్నీ కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్నప్పుడే మనకి ఒక సింగిల్ స్టెమ్ అనేది ఏర్పడుతుంది. ఆ సింగిల్ స్టెమ్ అనేది స్ట్రాంగ్ గా అవ్వాలంటే మనం ఈ సైడ్ షూట్స్ అనేది కత్తిరించుకుంటా ఉంటే మనకి మంచి హెల్తీ స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల లైఫ్ లో మన చెట్టు అనేది ఎదుగుదల బాగుంటది. దాంతో పాటు మనకి ఒక ప్రాపర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది ఆ చెట్టుకి. మిగతా పళ్ళ తోటలాగానే నిమ్మ కూడా 5వ సంవత్సరం నుంచి కాపుకి వస్తుందండి. సో ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసుకోవాలంటే లేత తోటల్లో అంతర్ పంటలుగా మనకి పూల తోటలు అయితేనేమి మన బంతి కావచ్చు, చామంతి కావచ్చు, ఇలాంటివి లేదు కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అంటే బెండ, బ్రింజాలు, టొమాటో, ఇవి ఏదైతే మన నూలి పురుగుల్ని ఆశిస్తాయో వాటిని అవాయిడ్ చేయాలి, మిగతా వేసుకోవచ్చు. అదే విధంగా అలసంద, పెసర్లు, మినుములు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అండి. సో వీటితో పాటు మన గ్రౌండ్ నట్ అంటాం కదా, ఫీల్డ్ క్రాప్స్, గ్రౌండ్ నట్ కానివ్వండి, రెడ్ గ్రామ్ కానివ్వండి. సో అదే కాకుండా మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా, కొర్రలు కానీ, రాగులు కానీ, జోవర్ కానీ, బాజ్రా కానీ. సో ఇవి కూడా వేసుకోవడం వల్ల రైతు సోదరులకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. దాంతోపాటు మనకి ఏదైతే మన కలుపు ఉంటుందో ఆ కలుపును కూడా కొద్ది వరకు మనము కంట్రోల్ చేయొచ్చు, నివారించవచ్చు. అదేవిధంగా కూలీ ఖర్చుల్ని కూడా తగ్గించుకోవచ్చు మనం. సో అదేవిధంగా ఎప్పుడైతే మనము ఈ తోటల్లో 6x6 మీటర్ల స్పేసింగ్లో మనం ఈ
చెట్లు పెట్టుకుంటున్నామో అట్లీస్ట్ ఒక 2 నుంచి 3 అడుగుల దూరం వరకు మనం వదిలేసి మిగతా స్పేస్ అంతా మనము ఈ ఇంటర్ క్రాప్స్కి వాడుకోవచ్చు. సో దాంతోపాటు మనకు తెలిసిందే నిమ్మలో ఎక్కువ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఎస్పెషల్లీ సాయిల్ బార్న్ కావచ్చు. సో ఇలాంటి సాయిల్ బార్న్ డిసీజెస్ అన్ని అవాయిడ్ చేయాలంటే మనము డ్రిప్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. సో ఎక్కడైతే మనకి లేటరల్స్ అనేది అరేంజ్ చేసుకోవాలండి, అట్లీస్ట్ ఒక అడుగున్నర లేదా 2 అడుగుల దూరంలో లేటరల్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. 6 నుంచి 7 సంవత్సరాల వరకు సింగిల్ లీటర్ సరిపోతుంది. అది కూడా ఒక గంటకి 8 లీటర్ల కెపాసిటీతో 2 డ్రిప్పర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఒక సైడ్ 2 డ్రిప్పర్లు, ఇంకో సైడ్ 2 డ్రిప్పర్లు, చెట్టుకి అటు ఇటు 2 డ్రిప్పులు అంటే 4 డ్రిప్పర్లు ఉండేటట్టు చూసుకోవాలి. సో అదే 7 నుంచి 8 సంవత్సరాలు పైబడిన చెట్లకైతే 2 లేటరల్స్ అరేంజ్ చేసుకోవాలి. ఆ 2 లేటరల్స్ కూడా 8 డ్రిప్పర్లు ఉండాలి. ఒక డ్రిప్పర్ కెపాసిటీ వచ్చేసి 8 లీటర్లు డిశ్చార్జ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే ఏదైతే ఈ నేల ద్వారా సోకుతాయో ఆ తెగుల్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు మనము. సో అదే విధంగా రైతు సోదరులకు అధిక దిగుబడిని రావడమే కాకుండా ఏదైతే ఈ కలుపు ఉంటుందో అది కూడా తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ అన్నమాట, ఇంటర్ కల్చరల్ ప్రాక్టీసెస్, మల్చింగ్ అంటాం కదా, ఆర్గానిక్ మల్చెస్ కానీ లేదంటే ఇన్ఆర్గానిక్ మల్చెస్ కానీ అవి కూడా పాటించినట్టయితే మనము సో కొద్ది వరకు మనం ఈ వీడ్ గ్రోతే కాకుండా మన చెట్టు అనేది హెల్తీగా ఉండడము, ఆ చెట్లకి ఆర్గానిక్ కార్బన శాతం అంటాం కదా, ఆ కార్బన శాతాన్ని కూడా మనము అందించినట్టు అవుతుంది. సో అదే విధంగా ఆర్గానిక్ కార్బన్ శాతం అందించడమే కాకుండా ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎప్పుడైతే ఎక్కువ వేస్తూ ఉంటామో సో ఏమవుతుంది, నైట్రోజన్ శాతం అనేది పెరుగుతుంది ప్లాంట్ లో. ఎప్పుడైతే నైట్రోజన్ శాతం అనేది ఎక్కువ ఉంటుందో వెజిటేటివ్ గ్రోత్, ఇది ఎప్పుడంటే మనకు 5 సంవత్సరాలు పైబడిన చెట్లకి, సో ఎప్పుడైతే ఆ నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుందో వెజిటేటివ్ గ్రోత్ అంటే శాఖీయ ఉత్పత్తి అనేది కంటిన్యూ అవుతుంది. సో ఆ శాఖీయ ఉత్పత్తిని తగ్గించాలంటే మన కార్బన శాతం అనేది ఇంప్రూవ్ చేయాలి సాయిల్ లో. సో దీనికోసం అనేది మనము ఈ కొన్ని ఆర్గానిక్ మల్చెస్ కానివ్వండి వాటిని పాటిస్తే మనము ఇంకా మేలైన దిగుబడిని పొందొచ్చు ఈ చెట్ల నుంచి. సో మొక్కలు వేసుకున్న తర్వాత మనం ప్రతి సంవత్సరము మన మొక్కలకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అదేవిధంగా ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ ఇయర్ అయితే ఒక 40 కేజీల పశువుల ఎరువు, 1 కేజీ సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాముల యూరియా, అదేవిధంగా ఒక 800 గ్రాములు ఎంఓపి. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఒక 60 కేజీల పశువుల ఎరువు, ఒక 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 400 నుంచి 500 గ్రాముల యూరియా, అదేవిధంగా ఒక 800 గ్రాములు ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి సంవత్సరం. అట్లా 5 సంవత్సరాల వరకు ఒక 20 కేజీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి. 5 సంవత్సరాలు పైబడిన చెట్లకైతే 60 నుంచి 80 కేజీస్ వరకు పశువుల ఎరువు వేసుకోవాలి. సో అదే విధంగా ఒక 2 నుంచి 3 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. సో అదే విధంగా యూరియా వచ్చేసి 500 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు యూరియా వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి ఒక 800 గ్రాముల నుంచి 1000 లేదా 1200 గ్రామ్స్ వరకు వేసుకోవాలి ఒక చెట్టుకి. ఇది మన రైతు సోదరులు గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ ఫర్టిలైజర్ వేస్తూ ఉంటారు. సో కాంప్లెక్స్ ఫర్టిలైజర్ వేయడం వల్ల నష్టం ఎక్కువ, అది కాక డబ్బులు వేస్ట్ అనమాట. సో దానికి బదులు కాంప్లెక్స్ ఫర్టిలైజర్కి బదులు స్ట్రైట్ ఫర్టిలైజర్ అంటాం కదా, సూటి ఎరువులు అంటాం. సో ఆ సూటి ఎరువులు నేను ఏదైతే చెప్పానో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, ఎంఓపి ఇవన్నీ మన పశువుల ఎరువుతో వేపపిండితో కలిపి వేసుకున్నట్టయితే మంచి దిగుబడిని పొందుతారు. సో అదే విధంగా ఖర్చు కూడా తగ్గిస్తాం అనమాట. ఒక సంవత్సరంకి 2 సార్లు ఎరువులు వేసుకోవాలి. జూన్ జూలైలో ఒకసారి, అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో ఒకసారి. సో జూన్ జూలైలో వేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే తొలకరి చినుకులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ టైంలో వేసుకున్నట్టయితే మనం ఏదైతే ఎరువులు అప్లై చేస్తున్నామో అది సఫిషియెంట్ గా ప్లాంట్ అనేది వాడుకుంటుంది. సో అదే విధంగా ఎరువులు వేసేటప్పుడు మనం అట్లీస్ట్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ అని దొరుకుతాయి కదా, ట్రైకోడర్మా విరిడి కానివ్వండి, సూడోమోనాస్, వ్యాము, సో ఇవి కూడా మన పశువుల ఎరువుతో పాటు కలిపి వేసుకున్నట్టయితే మన ప్లాంట్ కి సోకే కొన్ని డిసీజెస్ ని మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాంతో పాటు మన సాయిల్ లో వచ్చేసి అధిక పాలు సున్నపు నేలలు ఉన్నట్టయితే లేదా నేలలు వచ్చేసి పైన మన సున్నపు నేలలు కానీ లేదా ఫర్టిలిటీ కలిగిన సాయిల్ లేకుండా ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే 10% కంటే ఎక్కువ ఉన్నట్టయితే మనకు పల్లాకు తెగులు అనేది వస్తాయి. పల్లాకు తెగులకి గురి అవుతాయి. అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో వాటికి రికవరీ చేసుకోవడానికి మనం IAHR బెంగళూరు వాళ్ళు ఆర్కా సిట్రస్ స్పెషల్ అనేది ఒక టెక్నాలజీ డెవలప్ చేసినారు. దాంట్లో 6 రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. జింక్, బోరాను, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్. సో ఈ 6 రకాలు నిమ్మ చెట్లకి ఏ రేషియోలో ప్రపోర్షన్ లో మనం అప్లై చేస్తే అది రికవరీ అవుతుంది అనేది వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ. సో ఇది మనం వచ్చేసి 2 నుంచి 3 నెలలకు ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఫోలియార్ స్ప్రే అంటే పైపాటు పిచిక చేసుకున్నట్లయితే మన ప్లాంట్స్ కూడా హెల్తీగా ఉంటుంది. సో మనం ఏదైతే ఏదైనా సిట్రస్ గ్రీనింగ్ కానీ సిట్రస్ ట్రిస్టిజా కానీ ఇట్లాంటి వైరస్ ఉన్నప్పుడు కూడా కొద్ది వరకు మనకి ఇట్లాంటి మైక్రో న్యూట్రియంట్ అనేది ప్లాంట్ హెల్తీగా ఉండేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నిమ్మ చీని గురించి ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే నిమ్మ చీని పరిశోధన స్థానం పెట్లూరు వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఎలాంటి సలహాలైనా ఇవ్వగలమండి. సో మా అఫీషియల్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మీకు నిమ్మ చీని గురించి ఎలాంటి సలహాలు కావాలన్నా మేము అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ.